హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏంటమ్మా, పట్నంలో నేను మిమ్మల్ని కలిశాను, ఇప్పుడొచ్చి మీరు ఇతను మీ అబ్బాయి అంటున్నారు అని చెప్పి ఆదికేశవ యమునని అడుగుతూ ఉంటాడు. మావయ్య గారు అని చెప్పి విహారి అంటూ ఉంటే, అవును బాబు, నీ పెళ్లిలో వేరే వాళ్ళని తీసుకొచ్చి నీ తల్లిదండ్రులు అని చెప్పావు, ఇప్పుడు మరొకరిని తీసుకొచ్చి నీ తల్లి అంటున్నావు, ఏంటి నాటకం అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. మావయ్య, ఇంకా చాలు ఆపండి అని చెప్పి విహారి అంటాడు. ఏంటి బాబు ఆపేది? నీ నాటకాలన్నీ బయటపడుతున్నాయని ఆపమంటున్నావా అని చెప్పి ఆదికేశవ అంటాడు. మర్యాదగా మా ఊరు నుంచి వెళ్ళిపో, నా కూతుర్ని నీతో పాటు పంపించను అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అన్నయ్య గారు, అలా మాట్లాడకండి. ఆ రోజు విహారి ఎవరిని తీసుకొచ్చి తన తల్లిదండ్రులని చెప్పాడో నాకు తెలీదు, కానీ విహారి కన్న తల్లిని నేను. విహారి నా కన్న కొడుకు అని చెప్పి యమున అంటుంది. యమునమ్మ గారు, మీ పైన మాకు ఎంతో కొంత గౌరవం ఉంది, నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, నేను చెప్పేది నిజమండి. విహారి నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కనక మహాలక్ష్మి నా కోడలు, విహారి నా కొడుకు అని చెప్పి యమునంటుంది. మీరు చెప్పే ఒక్క మాట కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నానా, అన్ని విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నానా, పంచాయతీలో ఎందుకు యమునమ్మ గారిని నుంచోబెట్టడం అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును ఆదికేశవ, అబ్బాయికి తల్లినంటూ ఒక ఆవిడ వచ్చింది, ఆవిడను రోడ్డు మీద నుంచోబెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు, అది ఎంతవరకు నిజమో ఇంట్లో తేల్చుకుంటే మంచిది అని పంచాయతీ పెద్ద అంటూ ఉంటాడు. సరే పదండి వెళ్దాం అని చెప్పి ఆదికేశవ అంటాడు. ఇక అందరూ కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక ఆదికేశవ, నువ్వు ఇంట్లోకి రావద్దు అని చెప్పి విహారిని అంటూ ఉంటాడు. అన్నయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? విహారి ఇంట్లోకి రాకుండా బయట ఎలా ఉంటాడు అని చెప్పి యమునంటుంది. వాడు నా కూతుర్ని మోసం చేశాడు, నమ్మించి నా కూతురు మెడలో తాళి కట్టి తన ఇంట్లో పని మనిషిగా చేసుకున్నాడు, అలాంటి వాణ్ణి నేను ఇంట్లోకి రానిస్తానా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అయ్యో అన్నయ్య గారు, లక్ష్మి పని మనిషి ఏంటి, మా కంపెనీలకు ఎండి అని చెప్పి యమునంటుంది. ఏంటమ్మా, మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మా అమ్మను ఇంకొక మాట అంటే నేను ఊరుకోను మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. అంటాను, ఈవిడ నీ కన్న తల్లి అయితే కదా, నాటకాల వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఎప్పటికప్పుడు పిచ్చి వాళ్ళని చేస్తున్నావు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అయ్యో అన్నయ్య గారు, మీరు విహారిని ఇంకా నమ్మట్లేదు. విహారి తప్పు లేకుండా లక్ష్మి మెడలో తాళి కట్టాడు, ఆ విషయం మీకు తెలీదు అని చెప్పి యమున అంటుంది. ఏమయ్యా, అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడయ్యా, ఆవేశం వద్దయ్యా అని చెప్పి గౌరీ అంటుంది. ఏంటి గౌరీ, వాళ్ళ మాటలు నమ్మేది? వాళ్ళు మోసంతో మళ్ళీ మన కనకాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అన్నయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. విహారి ఎలాంటి తప్పు చేయలేదు. విహారిని తన ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి తన ఫ్రెండ్ ఇన్వైట్ చేయడంతో ఈ ఊరికి వచ్చాడు, కానీ ఆ ఫ్రెండే విహారిని మోసం చేశాడు అని చెప్పి యమునంటుంది. అవును నాన్న, యమునమ్మ చెప్పింది నిజం. ప్రకాష్ ఉన్నాడు కదా, అదే మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ ప్రకాషే మీ దగ్గర ₹1,00,00,000 కొట్టేసి విహారీ గారిని నా మెడలో తాళి కట్టేలా చేశాడు నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆదికేశవ అలానే చూస్తూ ఉంటే, ఆ ప్రకాష్ ఒక దుర్మార్గుడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మనమందరం కూడా అమెరికా సంబంధం కోసం ఎదురు చూస్తుంటే ఆ ప్రకాష్ డబ్బుకు రుచి మరిగి అమెరికా సంబంధం తీసుకొస్తే డబ్బు ఇస్తామని మనందరినీ కూడా నమ్మించి మోసం చేశాడు నాన్న. కానీ విహారీ గారు ఆఖరి నిమిషంలో నా మెడలో తాళి కట్టకూడదు అనుకున్నారు, కానీ నేనే వెళ్ళి ఆఖరి నిమిషంలో మీరు నా మెడలో తాళి కడతా అనటంతో మా నాన్న మొహంలో సంతోషం చూస్తున్నాను. మా నాన్న ప్రాణాలు నిలబడుతున్నాయంటే మీకు నాకు పెళ్లి జరగటం వల్లే అని నేను విహారీ గారితో చెప్పాను. విహారీ గారు తను ఎక్కడ నా మెడలో తాళి కట్టకపోతే మీ ప్రాణాలు పోతాయోనని ఆలోచించి వెనక ముందు ఆలోచించకుండా నా మెడలో తాళి కట్టారు నాన్న. తాళి కట్టిన తర్వాత విహారీ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు, నన్ను ఎయిర్పోర్ట్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు. అనుకోకుండా యమునమ్మకు నేను కనిపించాను. అదే సమయంలో యమునమ్మ ప్రమాదంలో పడ్డారు, యమునమ్మను ప్రమాదం నుంచి కాపాడాను. యమునమ్మ ప్రాణాలు కాపాడినందుకు తన ఇంటి మనిషిగా నేను ఉంటానని చెప్పి యమునమ్మ నన్ను తన ఇంటికి తీసుకెళ్ళింది. అప్పటికి విహారీ గారికి నేను ఆ ఇంట్లో ఉంటున్నట్టు తెలీదు. సంవత్సరం గడిచిన తర్వాత నేను ఆ ఇంట్లో ఉండటం విహారీ గారు చూశారు నాన్న. అప్పటికి నేను ఆ ఇంటికి పని మనిషినైపోయాను.
చెప్పండి నాన్న, ఇందులో విహారీ గారి తప్పేమైనా ఉందా అని చెప్పి లక్ష్మి అంటుంది. పాపం విహారీ గారు మంచి మనసుతో ఎన్నోసార్లు నన్ను తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడతా అన్నారు. జరిగిన దానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతా అన్నారు. మీరు అప్పటికే గుండెపోటుతో బాధపడుతున్నారు. మీకు ఈ విషయం తెలిస్తే మళ్ళీ మీ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయపడి నేనే చెప్పొద్దన్నాను నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. అసలు దీనంతటికీ కారణం ఆ ప్రకాషే. ఆ దుర్మార్గుడు డబ్బు ఆశతో ఇదంతా చేశాడు అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునన్నయ్య గారు, లక్ష్మి చెప్పింది ముమ్మాటికి నిజం. కానీ విహారీ అప్పట్లో లక్ష్మిని తన జీవితంలో నుంచి బయటకు పంపించాలనుకున్నాడు. కానీ ఈరోజు ఇదే విహారీ లక్ష్మి కోసం ఏం చేయటానికైనా వెనకాడట్లేదు. లక్ష్మి తన ప్రాణం అంటాడు. లక్ష్మి లేకుండా బ్రతకలేమని అంటాడు. నేను కూడా చెప్తున్నాను, నిజమైన మా ఇంటి కోడలు లక్ష్మియే అన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, నా కొడుకు చేసిన తప్పుకు క్షమించి నా కోడల్ని నాతో పంపించండి అన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. ఏమయ్యా, అల్లుడు తప్పు లేదని తేలిపోయింది కదా, ఇకనైనా అమ్మాయిని కాపురానికి పంపించయ్యా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఇక ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీ ఆదికేశవ కాళ్ళ మీద పడి, మామయ్య గారు నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే కాదనట్లేదు, మీ ప్రాణాలు కాపాడటం కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పి విహారీ అంటాడు. లే బాబు లే అని చెప్పి ఆదికేశవ అంటాడు. విహారీ గారిని 3 రోజుల నుంచి ఇంటి బయటే నుంచోబెట్టావు కదా నాన్న, ఆయన చాలా గొప్పవాళ్ళు నాన్న. ఆయన నిజంగానే నా మెడలో తాళి కట్టడానికంటే ముందు అమెరికాలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆస్తులు చూసుకునేవాళ్ళు లేక హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఆయన్ని నమ్మండి నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. అంతేకాదు అన్నయ్య గారు, వీక్రాఫ్ట్ పేరుతో మీకు సరుకు తయారు చేయమని చెప్పింది కూడా నా కొడుకే. ఆ వీక్రాఫ్ట్ ఎవరిదో కాదు, నా కొడుకు కోడలదే అని చెప్పి యమునంటుంది. నిజమా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, యమునమ్మ చెప్పింది నిజమే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఆదికేశవ పశ్చాత్తాపంతో విహారీ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? మీ కూతురు ఇబ్బంది పడుతుందని తెలుసుకొనే కదా మీరు ఇలా చేసింది అని చెప్పి విహారీ అంటాడు. మీ కూతురుపై ప్రేమతోనే మీరు ఇలా చేశారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు నిజంగా గొప్పవాడివే బాబు, నేను ఇంత అవమానించినా కూడా ఇదంతా కూడా నా కూతురుపై ప్రేమే అంటున్నావు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అన్నయ్య గారు, ఇప్పటికైనా నా కొడుకుపై నమ్మకం కుదిరిందా? కనకాన్ని నా కొడుకుతో పాటు పంపిస్తారా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అసలు మోసం చేసింది ప్రకాష్ అని తెలిసాక నా కూతుర్ని అల్లుడితో ఎందుకు పంపించనమ్మా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నాన్న విహారీ, లక్ష్మి మీ నాన్నగల కాళ్ళకి నమస్కారం చేసుకోండి అని చెప్పి యమునంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి ఆదికేశవ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇకనైనా సంతోషంగా ఉండండి అని చెప్పి ఆదికేశవ ఆశీర్వదిస్తాడు. యమునమ్మ గారు, సమయానికి వచ్చి నా కూతురు అల్లుడు జీవితాన్ని నిలబెట్టారు, మీకు నేను రుణపడి ఉంటాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మీకు కూతురు అల్లుడైతే నా కొడుకు కోడలు ఆదికేశవ గారు, మీరు నాకు రుణపడటం ఏంటి? నా బాధ్యత నేను నిర్వర్తించాను అని చెప్పి యమునంటుంది. అమ్మా, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు నానా అని చెప్పి యమునంటుంది. అవును విహారీ గారు, యమునమ్మకి ఎప్పుడో తెలుసు, మన ఇద్దరిని విడదీయాలని యమునమ్మ విడాకుల నోటీసులు కూడా రెడీ చేయించింది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఆదికేశవ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. విడాకుల నోటీసు రెడీ చేయించి అన్నీ చేసిన తర్వాతే లక్ష్మి మంచితనం ఏంటో అర్థమైంది. అప్పుడే లక్ష్మి నా కోడలని డిసైడ్ అయ్యాను విహారీ అని చెప్పి యమున అంటుంది. యమునమ్మ గారు, నా కూతురికి మీరు అత్తగా దొరకటం నా కూతురు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అలాంటిదేం లేదన్నయ్య గారు, లక్ష్మి మా ఇంటికి కోడలిగా రావటం మా అదృష్టం అని చెప్పి యమున అంటుంది. నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఏది అడిగినా కూడా కాదనకుండా కొనిచ్చాను, తను చదువుకుంటా అంటే పై చదువులు చదివించాను, తను అమెరికా పంపించాలన్నదే నా కల, నా కోరిక. కానీ అల్లుడు బాబు తన్ని ఇబ్బంది పెట్టాడని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను, ఆవేశంతో తొందరపడ్డాను, నన్ను క్షమించండి యమునమ్మ గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మీ స్థానంలో ఏ తండ్రి ఉన్నా కూడా అలానే చేస్తాడులేండి అన్నయ్య గారు అని చెప్పి యమున అంటుంది. సరే అన్నయ్య గారు, ఇక కనకాన్ని తీసుకొని మేము బయలుదేరుతాం, మా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి యమున అంటుంది. గౌరీ, ఇంకా ఏం చూస్తున్నావే, అమ్మాయి లగేజ్ సర్దుకొనిరా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక కనకం లగేజ్ సర్దుకొని గౌరీ వస్తుంది. ఇక మేము బయలుదేరుతాం అన్నయ్య గారు అని యమున చెప్తూ ఉంటే అప్పుడే ఆదికేశవ
అవును, మీకప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మేనకోడలుందని, మీ కొడుక్కి, మీ మేనకోడలికి పెళ్లి చేస్తామనని చెప్పారు కదా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అది అన్నయ్య గారు, అది అన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. అమ్మా, మామయ్య దగ్గర ఇంకా నిజాలు దాచిపెట్టొద్దు. ఆయనకు అన్ని నిజాలు తెలియాలి అని చెప్పి విహారి అంటాడు. మామయ్య గారు, నాకు మీ కూతురుతోనే కాదు, సహస్రతో కూడా పెళ్ళైంది. అంతేకాదు సహస్ర ఇప్పుడు గర్భవతి అని విహారి చెప్పటంతో గౌరీ ఆవేశంతో ఇక చాలు ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి, మరో అమ్మాయి మెడలో తాళి కట్టావా? ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతా? మళ్ళీ సిగ్గు లేకుండా నా కూతుర్ని తీసుకెళ్ళటానికి వచ్చావా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. దాంతో విహారి, అది కాదు, పూర్తిగా వినండి మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వేం చెప్తావు, నేనేం వినాలి? ఇంత ద్రోహం చేసిన నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని ఆదికేశవ పెద్ద కత్తి తీసుకొని విహారీ దగ్గరకు వచ్చి, నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి కత్తితో నరుకుతాడు. దాంతో యమున, కనకం ఇద్దరు కూడా కళ్ళు మూసుకుంటారు. ఇక కళ్ళు తెరిచి చూసేసరికి మరి విహారీ రక్తపు మడుగులో ఉంటాడా ఏంటన్నది తెలీదు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీని ఎవరైనా కాపాడతారా, లేకపోతే ఆదికేశవ కత్తితో విహారీని నరికేశాడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.